భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామ పంచాయతీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన యువ నాయకుల్ని ఓటు వేసి గెలిపించుకుంటామంటున్న నర్సాపురం గ్రామ పంచాయతీ ప్రజలు. ఏఎస్ఎన్ 24 న్యూస్ జూలూరుపాడు. ఏఎస్ఎన్ 24 న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం. మనం పడమటి నర్సాపురం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ నాగ శ్రీనివాస్ గారు ఉన్నారు. అదేవిధంగా ఇంకొక కొంతమంది నివాసులు ఉన్నారు, నర్సాపురం సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు. వారు ఈ పంచాయతీ ఎలక్షన్లో ఏ విధంగా ప్రజలు ఉన్నారు అనేది చెప్తామని చెప్పేసి అన్నారు. వారి మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల్లో ప్రజలు ఏ విధంగా ఉన్నారు, అదేవిధంగా ఎటువంటి వారికి పట్టం కట్టే క్రమంలో ఉన్నారో మీ మాటలో తెలుసుకుందామని చెప్పేసి మీరు కొంచెం తెలపగలరు? నమస్తే అండి. నా పేరు నాగేశ్వరరావు, నర్సాపురం అండి. నేను ఈ విలేజ్లో పడమటి నర్సాపురం విలేజ్ 1954లో ఈ ఊరు నిర్మించడం జరిగిందంట. అప్పుడు మేమైతే పుట్టలేదు. ఈ 54 నుంచి పడమటి నర్సాపురంలో ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు, అన్ని రకాల కులాలు, అన్ని రకాల మతాలు, అన్ని రకాల వాళ్ళు మా నర్సాపురంలో జీవనం కొనసాగిస్తున్నారు. మొత్తంగా ఈ విలేజ్ బయట నుంచి వచ్చి స్థిరపడ్డ విలేజ్ ఇది. ఈ విలేజ్లో గతంలో పాలకులు 54 తర్వాత పాలించినటువంటి సర్పంచులు ఈ ఊరికి చాలా వన్నె తెచ్చారు, చాలా చక్కటి కార్యక్రమాలు చేశారు. ఈ ఊరికి కూడా మానుభావుడు సంఘం రాఘవులు అనే వ్యక్తి ఈ ఊరికి కరెంటు ఫస్ట్ టైం తెచ్చాడట. కానీ తర్వాత గెలిచినటువంటి పాలకులు ఈ విలేజ్ని అసలు పట్టించుకున్న పాపన పోలేదు. అందుకని మేము రాబోయే ఎలక్షన్లో న్యూ ఒక నెంబర్ 1 కుర్రోడ్ని ఎన్నిక చేసుకొని ఈ విలేజ్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు తీరుస్తాడని మాకు హామీ ఇస్తే అతనికి ఈ విలేజ్ తరఫున మేము హామీ ఇచ్చి గెలిపిద్దామనే ఆలోచనలో మేము ఉన్నాము. మా విలేజ్లో ప్రధానమైన సమస్య ఏంటంటే పడమటి నర్సాపురం ఇక్కడ దండిమిట్ట నుంచి మాచినపేట ఎండింగ్ వరకు 1 కిలోమీటర్ పరిధి ఉన్నదండి. ఈ పరిధిలో విలేజ్కి రహదారి నిర్మాణం జరిగింది. ఆ రహదారి నిర్మాణం కనీసం 6 ఫీట్లు ఎత్తిపోసారు. రోడ్డుకి ఆ సైపోళ్ళు ఈ టైపు ఉన్న విలేజ్లో ఉన్న హౌజులు మొత్తం కొలాప్స్ అయిపోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ రేపు బళ్ళు వేసుకొని వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంది. ముసలోళ్ళు, పిల్లలు, యువకులు చిన్న చిన్న విషయాల్లో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. తక్షణమే ఈ విలేజ్లో ఉన్నటువంటి రహదారి నిర్మాణాన్ని 6 లైన్లుగా విభజించి రహదారి వెత్తుని తగ్గిస్తే ఉన్న విలేజ్లో ఉన్నటువంటి ఇళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. ఈ రహదారి విలేజ్లో హైట్ పెంచడం వల్ల ఇరుపక్కల నీళ్లు ఎటుపోక ఉన్నటువంటి ఇళ్ళకి ఇబ్బందులు జరిగి ఇల్లు పీకేసుకునే పరిస్థితుల్లో ఉందండి. అదొక సమస్య, మెయిన్ సమస్యగా ఉందండి. అయితే ఆ రహదారి పోసేటప్పుడు స్థానిక సర్పంచ్ గారు పదవిలో ఉన్నారా, లేకుంటే పదవిలో ఉన్నప్పుడు కూడా ఇలా సమస్య ఎదురైద్దని చెప్పేసి సర్పంచ్ గారికి తెలియకోకుండా ఉందా, లేకుంటే సర్పంచ్ గారికి తెలియకోకుండా అభివృద్ధి పనులు చేశారా? కొద్ది దగ్గర మా విలేజ్లో సర్పంచ్ గారికి తెలుసండి. విలేజ్లో పని జరిగేటప్పుడు సర్పంచ్ గారు ఉన్నారు. అదే విలేజ్లో ఉన్నటువంటి మట్టి తోలించడానికి సర్పంచ్ గారే పేసా చట్టాన్ని ఉల్లంఘన చేసి తోలించడం జరిగింది, ఎవరిని అనుమతించకుండా. ప్లస్ ఇదే సర్పంచ్ గారు మా ఊళ్ళో నడి ఊళ్ళో నుంచి 33 kV లైను, కరెంటు లైన్ వెళ్తున్నా కూడా దీన్ని మేము అబ్జెక్షన్ పెట్టాము. దాన్ని కూడా నివారించలేకపోయాడండి. మా ఊళ్ళో ఇంకా మేజర్ సమస్య ఇంకోటి ఉందండి. మా విలేజ్కి చుట్టుపక్కల అన్ని రేగడ పొలాలు. ఏ ఒక్కరో చిన్న సినుకు చితుకుపడ్డా కూడా రైతులు చాలాలకు వెళ్ళడానికి నానా అవస్థపడుతున్నారు. ఈ రోజు వరకు కూడా చాలాలకు వెళ్ళే దారులలో ఒక్క దారి కూడా మా గత పాలకులు చేసిన పాపన పోలేదండి. మాకు రాబోయే ట్రెండ్ కొత్త న్యూలో ఉన్నటువంటి సర్పంచ్ ఎవరైనా ఈ 2 సమస్యలు కనుక హామీ ఇస్తే అతనికి మేము ఓట్లు వేయించి గెలిపిద్దామని ఆలోచనలో ఉన్నామండి. ఓవరాల్గా నాగా శ్రీనివాసరావు గారు చెప్పుకొచ్చేది ఏంటంటే, మేము యువకులకే ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తాం, ఆ యువకులు కూడా మాకు హామీలు ఇవ్వాలి, హామీలు ఇచ్చిన తర్వాతనే మేము ఆ యువకులకి ఓట్లేసి గెలిపిస్తామని చెప్పేసి తెలియజేశారు. ఏఎస్ఎన్ 24 న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామం. వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ బీసీ లెక్చరర్ అసోసియేషన్ వ్యవస్థ